ఓం నమో వెంకటేశాయ వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు నేను పవిత్రమైన మన వేడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిరుపతి లడ్డు గురించి రీసెంట్గా జరుగుతున్న వివాదం గురించి చెబుతూ ఆ వివాదం గురించి చెప్పే ముందు అసలు ఈ తిరుపతి లడ్డు యొక్క మన శ్రీవారి లడ్డు యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని చరిత్ర ఏంటి, దాన్ని ఎలా తయారు చేస్తారు, దానికి కొన్ని విశిష్టత ఏంటో చెప్పి ఆ తర్వాత ఈ లడ్డుపై జరుగుతున్న ఈ వివాదాన్ని వివరిస్తాను. అయితే ఈ వీడియో నేను రాజకీయాలకు అతీతంగా చేస్తాను. ఒక పార్టీని సపోర్ట్ చేయడమో ఇంకో పార్టీ సపోర్ట్ చేయడం కాదు. ఈ వీడియో పూర్తిగా అంతఃకర్మ శుద్ధితో ఓకే వెంకటేశ్వర సాక్షిగా ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయటం కానీ ఎవరిని ఎంకరేజ్ చేయటం కానీ ఉండదు. పూర్తిగా శ్రీవారి లడ్డు గురించి చెబుతూ దానిపై జరుగుతున్న వివాదం గురించి చెప్తూ నాకు తెలిసిన నిజాలను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఈ వివాదాలకు వెళ్ళే ముందు ఈ తిరుపతి లడ్డు యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నాం. మన శ్రీవారి యొక్క చరిత్ర ఏడుకొండలుగా వెంకటేశ్వర స్వామి దైవం, ప్రపంచంలో అత్యంత విశిష్టమైన దేవాలయం తిరుపతి దేవస్థానం. చాలా రోజుకి కొన్ని లక్షల మంది జనాభా ఆ దేవుణ్ణి వెంకటేశ్వరుని దర్శిస్తారు. మనం కూడా మన తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వరం చూడంగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఒక మానసిక సంతోషం వచ్చింది. దానికోసం చాలామంది తిరుపతి వెళ్తారు. తిరుపతి వెళ్ళి తలనీళ్ళ సమర్పిస్తారు. తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శించిన తర్వాత మనం మన శ్రీవారిని ఎంత భక్తితో చూస్తాం, అతని యొక్క శ్రీవారి యొక్క ప్రసాదం లడ్డును కూడా అంత విశిష్టతో చూస్తాం. లడ్డు యొక్క ప్రసాదం ఎంతో రుచికరంగా ఉంటుంది, ఎంతో ప్రాముఖ్యం. అయితే ఈ తిరుపతి యొక్క లడ్డు చరిత్ర సుమారు 300 సంవత్సరాల క్రితంది. 1715వ సంవత్సరంలో 300 సంవత్సరాల క్రితం ఈ తిరుపతి దేవస్థానంలో లడ్డుని ప్రసాదంగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. 300 సంవత్సరాల క్రితం రికార్డులో ఉంది. సో 1715 సంవత్సరం స్టార్ట్ చేశారు. సుమారు 300 సంవత్సరాల క్రితం నుంచి శ్రీవారికి లడ్డుని ప్రసాదంగా చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, 1940 సంవత్సరంలో దీన్ని ప్రాథమికంగా ఒక స్టాండర్డ్ ఇచ్చాడు. అంటే శ్రీవారికి ఈ తిరుపతి లడ్డును ఒక స్టాండర్డ్ ప్రకారం తయారు చేసుకుంటూ వచ్చాడు 1940 నుంచి. 2009లో ఈ తిరుపతి లడ్డుకి జిఏ ఇండికేషన్ అండ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది దీనికి ప్రపంచవ్యాప్తంగా. ఓకే, ఈ లడ్డుని ఎవ్వరు చేయకూడదు, ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థ వాళ్ళే తయారు చేస్తారు. దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. తిరుపతి లడ్డు తయారు చేయడం ఒక స్టాండర్డ్ విధానం ఉంటుంది. ఆ టీటీ వాళ్ళు చేయాలి. బయట నకిలీ లడ్లు ఇవన్నీ దానికి నకిలీ లడ్డులు అమ్ముతున్నాడు, అవి ఒకటి కాదు. ఓన్లీ తిరుపతి లడ్డు టీటీ వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు. దానికోసం 2009లో జియోగ్రఫీ ఇండికేషన్ వచ్చింది. ఓకే, ఇది మన తిరుపతి లడ్డు యొక్క చరిత్ర. ఇప్పుడు తిరుపతి లడ్డుని ఎలా తయారు చేస్తారు ఏంటో చూద్దాం. ఓకే, ఈ తిరుపతి లడ్డు తయారు చేసే విధానం చెప్పే ముందు మన వెంకటేశ్వర స్వామికి తిరుపతికి సంబంధించిన ఏదైనా సరే ప్రతిదీ చాలా భక్తితో చేస్తారు. నాకు తెలిసిన వివరాల ప్రకారం శ్రీవారికి ఏమన్నా పూలు సమర్పించాలంటే, దేవుడికి పూలు సమర్పించాలంటే ఆ పూలని ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో ప్రత్యేకంగా అన్ని రకాల పుష్పాలు అందించి పూల తోటలు ఉంది. దాన్ని సక్రమం చాలా భక్తితో ఆ పూలు కోసే వాళ్ళు భక్తితో ఉంటారంట. మడి కట్టుకొని ఆ పూలు కోసి మాల కట్టి దేవుడికి ఇస్తారంట. ఒక పూల విషయంలో ఎంత భక్తితో ఉన్నప్పుడు తిరుపతి లడ్డు తయారు చేసే విధానం కూడా అంతే భక్తితో ఉంటుంది. ఓకే, తిరుపతి లడ్డు తయారు చేసే ప్రాంతాన్ని పాచి అంటారు, సంథింగ్ ఉన్నది పాచి అంట. సో ఆ తిరుపతి ఆ ప్రాంతంలోనే ఆ తిరుపతి లడ్డు తయారు చేస్తారు మన తిరుమలలో. ఆ తిరుపతి లడ్డు తయారు చేసే వాళ్ళు మిరాసీలు అంటారు. ఓకే, ఆ ప్రాంతంలో ఈ మిరాసీలు అనే వాళ్ళు లడ్డు తయారు చేస్తారు. చాలా భక్తితో చాలా నీట్గా క్లీన్గా ఉండే ప్రాంతంలోనూ లడ్డు తయారు చేస్తారు. ఓకే, ఇప్పుడు తిరుపతి లడ్డు ఎలా తయారు చేస్తారంటే
తిరుపతి లడ్డులో వాడే పదార్థాలన్నింటినీ దిట్టం అంటారు. దినుసుల పదార్థాలని మొత్తం తిరుపతి లడ్డుకు అవసరమైన పదార్థాలను అన్నింటినీ కలిపి దిట్టం అంటారు. ఓకే, ఇప్పుడు తిరుపతి లడ్డుకి తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఏంటో చూద్దాం. ఓకే, చక్కెర, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, స్వచ్ఛమైన శనగపిండి, ఓకే, యాలకులు, కలకండ. ఇవి కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైన స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఈ 6 పదార్థాలు మళ్ళీ చెప్తాను. తిరుపతి లడ్డు తయారు చేసే పదార్థాలు ఏంటంటే శనగపిండి, యాలకులు, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఓకే, కలకండ. అన్నిటికన్నా ముఖ్యమైనది స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి. ఇది తిరుపతి లడ్డు తయారు చేసే వారి పదార్థాలు. ఈ పదార్థాల్లో ఆవు నెయ్యి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది చాలా ఉంది. ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు తయారు చేయడానికి తిరుపతి సుమారు ప్రతిరోజు 3.5 లక్షల మంది 3.5 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. 3.5 లక్షలు అంటే దాని దాని ప్రకారం ఆలోచిస్తే సంవత్సరానికి కొన్ని టన్నుల లడ్డులు తయారు చేస్తారు. సో దాని తగ్గట్టు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని అందించాలి. ఇప్పుడు వివాదంలోకి ఏం జరుగుతుంది? సో మీకు తెలిసిందిగా తిరుపతి లడ్డు చేయాలని ఖచ్చితంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాలి. సో ఆవు నెయ్యికి సంబంధించి ఈ టీటీడీ గవర్నమెంట్ వాళ్ళు వేరే వాళ్ళకి టెండర్ ఇచ్చారు, వేరే వారి గవర్నమెంట్. ఓకే, సో వాళ్ళు ఖచ్చితంగా ప్యూర్ నెయ్యి అందించాలి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి అందించాలి. ఓకే, అయితే ఇప్పుడు వివాదంలోకి వస్తే జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు వాడారు, కొవ్వు వాడారు అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చెప్పారు. ఓకే, కల్తీని జంతువుల నెయ్యి తిరుపతి. ఎందుకంటే తిరుపతి లడ్డు అనేది హిందువులకి ప్రత్యేకమైనది. హిందువులకి జంతువుల యొక్క కొవ్వు అనేది వాడడం అనేది చాలా అపవిత్రంగా భావిస్తాం. ఈ జంతువులకు కొవ్వు వాడాడు అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చెప్పారు. ఓకే, సో జగన్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎప్పుడైతే ఆరోపణ వచ్చిందో ఇది సెంట్రల్ లెవెల్లో వెళ్ళింది. ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే ఓన్లీ స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో వెళ్ళిన తర్వాత సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సిబిఐలో ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత సిబిఐ సిట్ అని ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేసింటే ఆ సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వచ్చింది ఏంటంటే తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ అయ్యింది. ఇది ఖచ్చితంగా చెప్పారు, నెయ్యి కల్తీ అయ్యింది. దీనికి ఏమంటారు జగన్ ప్రభుత్వం వల్ల? కల్తీ మాత్రమే అని మీరు జంతు కొవ్వు వాడలేదు, వీళ్ళు ఏంటో జంతు కొవ్వు వాడలేదు. ఇక్కడ రాజకీయాలు కాదు, ఇక్కడ వీళ్ళు కొత్త ప్రభుత్వం జంతువును ఇవ్వాలని చెప్పి వీళ్ళేమో లేదు మేము వాడలేదు, కల్తీ మాట. కానీ కల్తీ అయితే జరిగింది, ఇది గుర్తించాలి. దేవుడి విషయంలో కల్తీ జరగటం ఏంటి? అంత స్వచ్ఛమైన ఒక పూల విషయంలో ఎంతో శ్రద్ధతో చేసే విషయంలో తిరుపతి లడ్డును కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది తింటే అంత పవిత్రంగా తింటే దానిలో మీరు కల్తీ జరగటం అంటే ఏంటి? ఆ తిరుపతి మేళలో వచ్చే ఆదాయం కొన్ని కోట్లు మీరు అనేక విద్యా సంస్థలు వారికి వాడుతున్నాడు. ఓకే, అది పక్కన పెట్టింది. దేవుడి విషయంలో కల్తీ జరగటం ఏంటి? ఇది చాలా తప్పు. సో సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం అది కల్తీ జరిగింది. ఇప్పుడు సిట్ రిపోర్ట్ ప్రకారం అక్కడ కల్తీ జరిగింది కదా, కల్తీ జరిగిన తర్వాత ఆ సిట్ రిపోర్ట్లో ఏముంది అంటే ఏమేమి వాడారు వీళ్ళు. ఆ లడ్డు తయారు సరే ఎప్పుడైతే వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నెయ్యి అందుబాటులో లేకపోతే దేని కారణం వాళ్ళు తెలియదు కానీ, లేకపోతే కల్తీ చేయాలని లేకపోతే ఏ ఉద్దేశం తెలియదు కానీ వాళ్ళు స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడకుండా పామాయిల్ ఒకటి వాడారు. ఈస్టర్స్ అంటే కొవ్వు పదార్థాలు వాడారు. ఓకే, కొవ్వు పదార్థాలకు సంబంధించింది వాడారు. ఓకే, పామాయిల్ వాడారు, ఈస్టర్ వాడారు. ఓకే, సో ఈ పదార్థాలు వాడటం వల్ల అది నెయ్యి కల్తీ అయిపోయింది. మీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడ వచ్చింది? సుమారు 250 కోట్ల స్కామ్. అంటే 250 స్వచ్ఛమైన నెయ్యి ఇవ్వకుండా కల్తీ నెయ్యి ఇచ్చారు. ఇది జరిగిన విషయం. సుమారు దీనిపై సిబిఐ కూడా 35 మందిని ఛార్జ్ చేసింది.
ఇది జగన్ ప్రభుత్వంలో జరిగింది కదా, జగన్ గురించి తప్పు అని చెప్పి. సరే, ఇక్కడ రాజకీయ గురించి మాట్లాడతారు, జగన్దే తప్పు లేదా జగన్ క్రిస్టియన్ గా చేశారు, ఎన్ని విధి నుంచి నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు కల్తీ జరిగింది, దేవుడి విషయం కల్తీ చేస్తే ఎవరికి నష్టం? హిందువులకి నష్టం, హిందువులు దేవుడికి నష్టం. దీనిపై మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇప్పుడు ఈ వివాదం వచ్చిన తర్వాత తిరుపతి తిరిగి వచ్చి తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ఎవరైనా మీరు రోజు మీకు కల్తీ జరిగిందని అనుమానిస్తే వెంటనే కంప్లైంట్ ఇవ్వండి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ తిరుపతి లద్దెతో వచ్చే నెయ్యికి సంబంధించిన ట్యాంకర్లు వస్తాయి. ఆవు నెయ్యి ట్యాంకర్స్, ఆ ట్యాంకర్ని ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాతే వారాలని చెప్పి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ ల్యాబ్ని అక్కడ తయారు చేస్తాను. ఇది తీసుకుని నిర్ణయాలు. ఏదేమైనా ఇప్పుడు తిరుపతి లడ్డు కట్టింది, దీన్ని మనం ఎలా ఆపాలి? అయినా ఇది నాకు తెలిసి టీడీపీ అనే దేవుడు ఇస్తాను ప్రభుత్వ అధీనంలో ఉండకూడదని చెప్పి నా ఉద్దేశం. ప్రభుత్వానికి దేవుడికి సంబంధం, దేవాలయానికి సంబంధం ఉండకూడదని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు దీని గురించి మీ అభిప్రాయం. తిరుపతి లడ్డు నిజంగా కల్తీ జరిగిందా? కల్తీ జరుగుతానికి ఎందుకు కారణం? దీన్ని ఎలా అరికట్టాలి? దీనిపై మీ అభిప్రాయం ఉంది కింద కామెంట్ రూపంలో చెప్పండి. జగన్ తప్ప లేకపోతే కొత్త ప్రభుత్వం ఆరోపణలు చేసిందా? ఇది గురించి మాట్లాడట్లేదు. తిరుపతి లడ్డులో కల్తీ లడ్డులో ఆవు నెయ్యి కల్తీ ఏది జరిగింది, ఇది మళ్ళీ జరగకుండా చాలా జాగ్రత్తగా ఉంచాలి. దీనిపై ఏం చేస్తే బాగుంటుంది కింద కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.